బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ సీఎం వైఎస్ జగన్ తిరుమల పర్యటనపై తిరుపతి జనసేన నేత కిరణ్ రాయల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. డిక్లరేషన్ ఇస్తున్నట్లు ప్రకటించిన తర్వాతే తిరుమలకు రావాలని డిమాండ్ చేస్తున్నారు. జగన్ 5 ఏళ్ల పాలనలో తిరుమల అపవిత్రమైందన్నారు. డిక్లరేషన్ ఇవ్వకుండా వస్తే తిరుమలలో స్థానికులు, శ్రీవారి భక్తులు, స్వామీజీలు అడ్డుకుంటారని హెచ్చరించారు. లా అండ్ ఆర్డర్ సమస్య క్రియేట్ చేయాలని చూస్తే ఊరుకోబోమన్నారు. జగన్ తిరుమల పర్యటన కూడా సమస్యలు సృష్టించడానికేనని ఆరోపించారు. తిరుమలకు వస్తాను అని చెప్పి ఎందుకు చెప్తున్నా అంటే మీరు ఎప్పుడు ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు తిరుమలకు వచ్చినా ఫ్యామిలీతో రారు, భార్య బిడ్డలతో రారు, ఒక్కడే వస్తారు. ఏ రోజు కూడా డిక్లేరేషన్ ఫామ్ సంతకం పెట్టలా. ఎన్నిసార్లు అడిగినా కూడా మీరు పట్టించుకున్న పాపానికి పోలేదు. ఏ అధికారులు మిమ్మల్ని అడగరు. గత ప్రభుత్వం, ఇప్పుడు కూటమి ప్రభుత్వం తిరుమల పవిత్రత కాపాడాల్సిన బాధ్యత మా మీద ఉంది. కాబట్టి మీరు వచ్చేటప్పుడు డిక్లరేషన్ ఫామ్లో సంతకం పెడతానా లేదా చెప్పి రావాలి. మీరు డిక్లరేషన్ ఫామ్ సంతకం పెట్టకుండా కానీ తిరుపతిలోకి వస్తాను, ఏమైనా కానీ చూద్దాము, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం తీసుకొద్దాము, కూటమి ప్రభుత్వంపై చెడ్డ పేరు తీసుకురావాలని ప్రయత్నిస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. ఒకటే చెప్తాను, తిరుపతి స్థానికుడు వెంకటేశ్వర భక్తుడిగా డిక్లరేషన్ ఫామ్ సంతకం పెడతానంటేనే మీరు తిరుపతికి రావాలి. ఓం నమో వెంకటేశ. అందరికీ నమస్కారం. తిరుమల పవిత్రత గత ప్రభుత్వం ఏ విధంగా అపచారం చేసిందో అందరికీ తెలుసు. ఈ లడ్డు కూడా అనేక అన్నప్రసాదాలను కూడా ఏదైతే జంతువు మాంసాలతో నెయ్యి తయారు చేసి చేశారని చెప్పి ప్రపంచవ్యాప్తంగా అందరికి తెలిసిపోయిందో, ఇప్పుడు ప్రాయశ్చిత్తమో లేకపోతే పశ్చాత్తాపమో లేకపోతే చేసుకుని తప్పును సరిదిద్దుకోవడానికో పులివెందల ఎమ్మెల్యే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తిరుమలకు వస్తా అని చెప్పి కొత్త డ్రామా తెరలేపారు. మేము ఒకటే అడుగుతున్నాం, ఒక హిందూ